ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికేయాలి ఓటు? నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఈ మల్లకాయగిరికి ఈటలదానికి ఏం సంబంధం అంటాడు ఆయన. అర్థం కాలేదు నాకు. ఈటలదాని అంటాడు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికి సంబంధించిన బిడ్డను. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డని చెప్పి నేను అనుకుంటాను. ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే, ఏది పడితే అదే ముందు సపోర్ట్ కొట్టంగానే రెచ్చిపోయి మాట్లాడుతూ కొంతమంది ఉంటారు. ముసుగుల పని కదా ముందట ఉన్నది. ఏం జరగబోతుంది, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేస్తారు అనేది నేను సాక్షిని కదా. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం. శూన్యం. ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఈ ఆదాయం ఏందో, ఈ ఖర్చు ఏందో, ఈ కథ ఏందో తెలంగాణ నేను ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాను. ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో ఏం కాగలదో చెప్పగలిగేటువంటి గా సత్తా మాత్రం నాకు ఉన్నది. కానీ 3 నెలలకి ఎవరి మీద నేను విమర్శ చేయకూడదు కాబట్టి నా మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీద గాని ఏ పార్టీ మీద గాని వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయలేను. నేను సంస్కారం ఉన్నవాడిని. నేను ఏ పొలిటికల్ లీడర్ అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో. దురదృష్టవశాత్తు సరే రకరకాల వ్యక్తులు రావచ్చు పోవచ్చు. నేను చాలాసార్లు ప్రవచిస్తూ ఉంటాను. దేంట్లోనైనా ఒక వ్యక్తి విఫలం కావచ్చు. ఆ విఫలమైతే ఆ వ్యవస్థ ఆ మనిషి చేస్తున్న బిజినెస్ కొలాప్స్ అవుతుండొచ్చు, ఆ కుటుంబం కొలాప్స్ అవుతున్నది. కానీ పొలిటికల్ లీడర్ కనుక సంకుచితవాది అయితే, పొలిటికల్ లీడర్ కనుక తెలియలేని వాళ్ళైతే, డైరెక్షన్ లేని వాళ్ళైతే వ్యవస్థ కూలిపోద్దని నమ్మేవాడిని నేను ఒకని. అందుకని నేను అలాంటి చిన్న కురుస నాయకుల గురించి నేను మాట్లాడను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, తనది కాకపోతే ఏదైనా చేయాలన్నట్టుగా ఇవాళ ఏది పడితే హామీలు ఇచ్చిండ్రు. నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నాడు ఎవరు ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా అని చెప్పి ఇవాళ విన్న మనకు కూడా తెలిసే ఆస్కారం కూడా లేదు. అయినా మేము కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. నేనేం వ్యతిరేకిస్తలేదు. ఇక వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడా.